మెయిన్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా వినిపించింది, ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే అశ్విన్ రిటైర్మెంట్ అనేది. అశ్విన్ రిటైర్మెంట్ అనేది ఎందుకు జరిగింది? అశ్విన్ రిటైర్మెంట్ అనేది అది కూడా థర్డ్ టెస్ట్ తర్వాత, ఇంకా 2 టెస్టులు మిగిలి ఉన్నా కూడా థర్డ్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి? అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అంటే చాలా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఆ పాసిబిలిటీస్ ఏంటంటే అశ్విన్ ప్రెషర్కి గురయ్యాడా, లేకపోతే ప్రెషర్ పెట్టాడా, లేకపోతే ప్రెషర్ సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందా? ఎందుకు చెప్తున్నానంటే ప్రెషర్ పెట్టారా అని ఎందుకు అంటున్నానంటే బీసీసీఐ నుంచి ఇటు టీమ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ నుంచి కానీ అజిత్ అగర్కర్ నుంచి కానీ ప్రెషర్ వచ్చింది అన్న ఒక పాసిబిలిటీ, ఒక వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ప్లేస్ అనేది, తన ప్లేస్ అనే ఇప్పుడు ఆల్రెడీ 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఆడింది సేమ్ పింక్ బాల్ మ్యాచ్లోనే, 2వ మ్యాచ్లో ఆడాడు, ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్లో మాత్రమే ఆడాడు. నెక్స్ట్ మ్యాచ్లో ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ టెస్ట్ మ్యాచ్లో జడేజాను తీసుకురావడం జరిగింది. జడేజా కూడా ఫామ్లోకి, అది కూడా బ్యాటింగ్ పరంగా ఫామ్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక మున్ముందు మ్యాచ్ల్లో కూడా జడేజానే ఆప్షన్గా ఎంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లకు కేవలం బెంచ్కే పరిమితం అవ్వాలి అన్న దృష్టిలోనే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసిందా? ఎందుకంటే ఆల్రెడీ అశ్విన్ ఏజ్ అనేది 38 కాబట్టి ఇక రానున్న రోజుల్లో మనకి అవకాశాలు ఉండకపోవచ్చును అన్న కోణంలోనే ఇదంతా చేశాడా అన్నది కూడా ఈ పాసిబిలిటీ అయితే కనిపిస్తోంది.